నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తున్నటువంటి సామాజిక సమస్య పెట్రోల్, డీజిల్ కొరత. ఈ కొరత నేపథ్యంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతలాకుతలమవుతున్న సంఘటనలు రోజు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. గడిచిన 2-3 రోజుల నుంచి సమస్య తీవ్రమైన పరిస్థితి చూస్తూనే ఉన్నాం. చివరికి అంబులెన్స్‌లకు కూడా పెట్రోల్ దొరకటం లేదు అన్న వార్తలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఒక ట్రావెల్ బస్ డీజిల్ లేని కారణంగా మధ్యలో ఆపేసి డ్రైవర్ పరారైన సంఘటన వెలుగులోకి వచ్చింది. మరి ఈ పరిస్థితి నేపథ్యంలో తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి ఎన్హెచ్ఆర్సీలో కూడా ఫిర్యాదు చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రాజకీయ పార్టీలకి అతీతంగా పొలిటికల్ యాంగిల్ జోలికి వెళ్లకుండా ఈ సమస్య ఎందుకు వచ్చింది, మరి ఎక్కడ ప్రాబ్లం ఉంది, వేర్ వెంట్ రాంగ్, వాట్ వెంట్ రాంగ్, ఇది అధిగమించటం కోసం తాత్కాలిక రెమెడీస్ ఏం చేయవలసి ఉంటుంది, పర్మనెంట్గా ఈ సమస్య ఇంకా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, అసలు ఎందుకు ఈ సమస్య వచ్చింది, దీనికి కారణాలు ఏమై ఉండవచ్చు అనేటువంటి సబ్జెక్ట్ ఓరియంటెడ్ విశ్లేషణ ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు చూసినట్టయితే ఈ పెట్రోల్ కష్టాలు ఎందుకు వచ్చినాయి అనేది స్పష్టంగా మీకు అర్థమయ్యే అవకాశం ఉంది. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణల జోలికి వెళ్లకుండా ఇక మనం డీటెయిల్స్లోకి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం బంకులు 4510 ఉన్నాయి. ఇప్పుడు డ్రై అయిపోయిన బంకులు 421, అంటే 10%. కొన్ని రిపోర్ట్ల ప్రకారం సోమవారం సాయంత్రం 623 బంకులు డ్రై అయిపోయినాయి. ప్రధానంగా ఏలూరు 426 బంకులు, అంటే ఎక్కువ భాగం. రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కాకినాడ, కర్నూలు, కడప, మార్కాపురం ఈ ఏరియాలు బాగా తీవ్రంగా ఎఫెక్ట్ అయినట్టుగా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక అధికార సేల్స్ డేటా ప్రకారం చూసినట్టయితే డైలీ పెట్రోల్ 6330 కేఎల్, డీజిల్ 9048 కేఎల్. అయితే శనివారం ఒక్కరోజే పెట్రోల్ 10,000 కేఎల్, అంటే 34% నుంచి 63% పెరిగింది. డీజిల్ 14,000 కేఎల్. ఇక ఆదివారం, సోమవారం సేల్స్ 30% పెరిగినట్టుగా, డీజిల్ అయితే 15% పెరిగినట్టుగా అధికార లెక్కలు తెలియవస్తూ ఉన్నాయి. అయితే సోమవారం ఒక్కరోజు పెట్రోల్ 11,000 కేఎల్, డీజిల్ 19,000 కేఎల్, అంటే అదనంగా 10% కూడా సప్లై చేశామని చెప్తున్నారు. మరి ఆక్వా రైతులు కానీ డ్రమ్స్లో దీన్ని కొనుగోలు చేయటం వల్ల వ్యవసాయం రబీ కోత వల్ల ట్రాన్స్పోర్ట్ సెక్టార్ భారీగా కూడా దెబ్బతింది. ఏప్రిల్ మంత్లో సేల్స్ 13% పెరిగినట్టుగా రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాలు విశ్లేషణ చేయవలసి వస్తే, ఒకటి ప్యానిక్ బయింగ్, అంటే పశ్చిమ ఆసియా, ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ డిస్టర్బెన్స్ వల్ల గ్లోబల్ సప్లై ఆగిపోతుందని సోషల్ మీడియాలో రూమర్స్ బాగా వ్యాపించాయి. దీంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. శనివారం ఒక్క రోజులోనే పెట్రోల్ 63% పెరిగింది. అధికారులు ఇది కృత్రిమ సంక్షోభం అని చెప్తున్నారు. ఈ మంత్ ఎండ్ నుంచి ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇక రేటు 30 రూపాయలు పెరుగుతుందని ఒక పుకారు వినిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ ఓఎంసీస్ లాస్లు, సప్లై రెగ్యులేషన్స్ విషయంలో కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. గ్లోబల్ క్రూడ్ ధరలు సుమారుగా $100, అంటే $100 నుంచి $112 పెరగటం వల్ల ఓఎంసీస్, అంటే హెచ్పిసిఎల్, బిపిసిఎల్, ఐఓసిఎల్ డీజిల్పై లీటర్కి 30 నుంచి 40 రూపాయలు లాస్ భరిస్తున్నారు అని ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం అసోసియేషన్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ గారు ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో సప్లై ప్రతి 2 రోజులకు ఒకసారి మాత్రమే చేస్తున్నారు అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. ఇంకొక అంశం ఏంటంటే క్రెడిట్ ఫెసిలిటీస్ తగ్గించి క్యాష్ అడ్వాన్స్ పేమెంట్ డిమాండ్ చేస్తున్నారు అని ఒక వార్త వెలుగులోకి వస్తూ ఉంది. ఇక ప్రైవేట్ కంపెనీలు కూడా సప్లై సస్పెండ్ చేశారు. అంటే రిలయన్స్ ఇటువంటి బల్క్ పర్చేజెస్ సెక్టార్ డిమాండ్స్ పెరిగినట్టుగా మనకి భారీ ఎత్తున డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. మరి వ్యవసాయం, ట్రాన్స్పోర్ట్ డిమాండ్ కూడా బాగా పెరిగింది. ఇంకొక అంశం ఏంటంటే పొరుగు రాష్ట్రాలు, అంటే తమిళనాడు, ఒడిశా, కర్ణాటకలో చౌకగా ఉండటం వల్ల క్రాస్ బోర్డర్ కొనుగోలు ఒత్తిడి కూడా పెరిగింది అని తెలియవస్తూ ఉంది. ఇంకొక పాయింట్ ఏంటంటే లాజిస్టికల్, ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖ రిఫైనరీ హెచ్పిసిఎల్ 15 MMTPA టన్స్ పర్ యానం ఉన్నా కూడా డిస్ట్రిబ్యూషన్ డిలేలు, డీలర్లు, ఓఎంసీకి బకాయిలు, క్రెడిట్ సమస్యలు ఇవి ఉన్నాయి. ఇక ఏప్రిల్ నెలలో సుమారుగా సప్లైలో అంతరాయాలు కూడా ఉన్నాయి అనేది వాస్తవం. ఇక బ్లాక్ మార్కెటింగ్ మాఫియా బాగా పెరిగిపోవటం, కాసుల కక్కుర్తి కోసం కృత్రిమ కొరత క్రియేట్ చేసిన సంఘటనలు కూడా దీనికి కారణం అని చెప్పవచ్చు.
అత్యధిక వాటా ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి అవుట్లెట్లకు సరఫరా కోత పెట్టడం కీలకమైన కారణం. డీజిల్ ధరలు పెరిగినా పెద్ద ప్రాజెక్టుల్లో పనిచేసే సంస్థలు ప్రభుత్వ రంగ బంకుల వద్దకు మళ్ళటంతో అక్కడ ఒత్తిడి బాగా పెరిగిపోయింది అనేది వాస్తవం. ఈ ఒత్తిడిని ఐఓసిఎల్ ఉపశమనంగా కాకుండా నియంత్రణగా చూసి పరిమితులు విధించటం అనేది ఒక తప్పిదంగా మనం చెప్పవచ్చు. ఇది ఒక ఏకపక్ష విధానం. ఈ నిర్ణయం వల్లనే ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దేశంలో ఇటువంటి కొరత కొన్ని రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇందులో ఇంకొక అంశం ఏంటంటే, పెట్రోలియం అండ్ మినరల్స్ పైప్ లైన్స్ యాక్ట్ అండ్ మార్కెటింగ్ డిసిప్లిన్ గైడ్ లైన్స్ ప్రకారం ఓఎంసీస్ అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ సరఫరా బాధ్యత వహించాలా. హోర్డింగ్స్, బ్లాక్ మార్కెటింగ్పై కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ హెచ్చరికలు కూడా చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు 3 గంటలకు ఒక్కసారి ఒక రిపోర్ట్ కూడా తెప్పించుకుంటున్నారు. టాస్క్ ఫోర్సు, కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేసిన విషయం మనం చూసాం. దీంతో పాటుగా రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ద్వారా కూడా దీన్ని ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నట్టుగా వార్తలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సో ఇంకా టెక్నికల్ రీజన్ ఒకసారి చూసినట్టయితే, విశాఖ రిఫైనరీలో రెసిడ్యూ అప్గ్రేడేషన్ ఫెసిలిటీ వంటి అధునాతన టెక్నాలజీ డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా. కానీ డిమాండ్ ఫోర్కాస్టింగు, రియల్ టైం ఇన్వెంటరీ మేనేజ్మెంటు, ట్యాంకర్ లాజిస్టిక్స్లో కొన్ని లోపాలు ఉన్నట్టుగా మనకి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, BS6 కంప్లైంట్ ఫ్యూయల్ ఉత్పత్తి సామర్థ్యం భారీగా పెంచవలసిన అవసరం ఉంది. ఇక ఈ విషయాలతో పాటుగా సోషల్ మీడియా ఫేక్ న్యూస్ భారీగా ప్రచారంలోకి వస్తూ ఉంది. దీనివల్ల మానసిక ఒత్తిడి, ట్రాఫిక్ జామ్, రైతులు, చేపల పెంపకందారులు, మధ్యతరగతి ప్రజలు తీవ్రమైన కష్టాలు పడుతున్నారు. ఆహార ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఉపాధి మీద ఇది ప్రభావం చూపుతూ ఉంది. భారీ ఎత్తున ఎఫెక్ట్ అవుతూ ఉంది. ఇక భారతదేశంలో 85 నుంచి 88% క్రూడ్ ఇంపోర్ట్ మీద డిపెండ్ అవుతూ ఉంది. ఇరాన్ యుద్ధం వల్ల గ్లోబల్ ధరలు కూడా పెరిగాయి. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ SPR పెంచటం, డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్, రెన్యూవబుల్ ఎనర్జీ అంటే EV, బయోఫ్యూయల్, హైడ్రోజన్ రీసెర్చ్ అనేది చాలా అవసరం, అత్యవసరం అని చెప్పవచ్చు. దీర్ఘకాలికంగా ఎనర్జీ సెక్యూరిటీని బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. దీంతో పాటుగా నా సూచనలు ఏంటంటే, OMC సప్లైని 20 నుంచి 30% డైలీ పెంచాలి. మానిటరింగ్ అండ్ రియల్ టైం ఇన్వెంటరీ ట్రాకింగ్ చేయాలా. బంకుల వద్ద పెట్రోల్ పోలీస్, మరి రెవెన్యూ డిపార్ట్మెంట్సు, అదేవిధంగా ఈ ప్రైవేటు వాహనాలకి లిమిటెడ్ ఒక పద్ధతిలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆక్వా వ్యవసాయ రైతులకు ప్రత్యేక ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా సోషల్ మీడియా బాగా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఫేక్ న్యూస్పై MIS డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డీలర్సు, OMCల మధ్య ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో దాన్ని త్వరితగతిన పరిష్కారం చేయవలసిన అవసరం ఉంది. సప్లై చైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. దానివల్లే ఈ సమస్యలు ఉత్పన్నం అయినట్టుగా మనకు తెలియవస్తూ ఉంది. ఇక విశాఖ రిఫైనరీ కెపాసిటీని ఆధునీకరించాలా. EV అడ్వాన్స్డ్ భారీగా ప్రోత్సాహాలు ఇవ్వాలి. సబ్సిడీలు, ఛార్జింగ్ ఇన్ఫ్రా, బయోఫ్యూయల్, హైడ్రోజను, సోలారు ప్రొడక్షన్స్కి ఫండింగు, సబ్సిడీలు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ని SPR అంటారు, 90+ డేస్కి పెంచాల్సిన అవసరం ఉంది. AI టూల్స్తో డిమాండ్ ఫోర్కాస్టింగ్ మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చర్యలు తీసుకున్నట్టయితే కొన్ని తాత్కాలికంగా, కొన్ని ఫ్యూచర్ లాంగ్ టర్మ్ ప్లాన్తో చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇటువంటి పరిస్థితి రాకుండా. ఏదేమైనా ఇవన్నీ కారణాలతో పాటుగా మరీ ముఖ్యంగా IOCL వారి నిర్ణయం వల్ల ఈ సమస్యకి ప్రధానమైన కారణం అని చెప్పి కూడా తెలియవస్తూ ఉంది. వీటన్నిటినీ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ద్వారా మానిటరింగ్ చేసుకుంటూ సమస్యను వెంటనే నార్మల్ స్థాయికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు పక్కన పెట్టేసి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూకి ఎఫెక్ట్ అవుతున్న సందర్భం, మరీ ముఖ్యంగా ఆటో డ్రైవర్స్ కానీ, క్యాబ్ డ్రైవర్స్ కానీ ఉపాధి కోల్పోతున్న సందర్భం, మరి రైతులు, ఆక్వా రంగం కూడా అతలాకుతలమవుతున్న సందర్భం. ఇన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు టాప్ ప్రయారిటీతో, ఇది ఆంధ్రప్రదేశ్ సమస్య భారీ ఎక్కువగా ఉంది, కానీ తెలంగాణలో కూడా దాదాపుగా అదే సమస్య మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. వీటిని సీరియస్గా తీసుకొని మానిటరింగ్ చేసి వెంటనే కంట్రోల్ చేసి నార్మల్ స్టేజ్కి తీసుకురావాలి అన్న సంకల్పంతో ప్రభుత్వాలు పనిచేయాలి.
ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది అని నేను అభిప్రాయపడుతున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.